వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో నేను బ్యూటిఫుల్ బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో చివరి వరకు చూడండి. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బీడ్స్ చైన్ అండి. ఇది చాలా ట్రెండ్ అయింది మార్కెట్లో కూడా, చాలా ఆన్లైన్లో కూడా చాలా దొరికేసింది. సో నేను లావెండర్ పర్పుల్ ట్రెండింగ్ కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నాకు 1300 ఆ ప్రైస్ పడింది. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. పార్టీవేర్ కలెక్షన్లో బెస్ట్ పీస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇదొకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మోనాలిసా బీడ్స్. ఇదన్నమాట. ఇది మోనాలిసాలో కూడా విక్టోరియన్ పెండెంట్. బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. విక్టోరియన్ కూడా ఇప్పుడు ఎంత బాగా నడుస్తుందో తెలుసు కదా. ఇది వచ్చేసి పెండెంట్ నడుస్తుంది అని కాదు కానీ నాకు పెండెంట్ అయితే చాలా బాగా నచ్చేసింది అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇది. ఈ చైన్ కాకుండా డ్రెస్సెస్ పైన కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా సూట్ అవుతున్నాయి. అండ్ పేస్టల్ కలర్స్ ఇప్పుడు ట్రెండ్ కాబట్టి చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి నాకు 3000 అరౌండ్ పడిందండి. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలే, ఇందులో గోల్డ్ ఏమీ లేదు. కాకుంటే బీడ్స్ కొంచెం మంచి క్వాలిటీ బీడ్స్ తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఆ టైప్ అనమాట ఇవన్నీ. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. అండ్ జ్యువెలరీ కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని దేనికి అది కవర్లో పెట్టేసుకోండి. లేకుంటే మనకి జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు మనకి బాక్స్ ఇస్తారు. అండ్ ప్యాకింగ్స్తో కూడా ఈ కవర్స్ ఉంటాయి కాబట్టి మనం ఇలా దేనికి అది సపరేట్గా ఉంచుకుంటే బెటర్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ అంటే కొంచెం త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా మనం కేర్ తీసుకుంటే ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రూబీ చైన్లో అనమాట. రూబీ చైన్లో మనకి ఇప్పుడు ఇవి వచ్చాయి కదా ఎక్కువ, 3 లడ 5 లడ అలా చెప్పేసి. బట్ ఇది 2 లైన్సే ఉంది. 2 లైన్స్ కూడా ఇక్కడ చంద్రవంక లాకెట్లా వచ్చేసింది. అండ్ ఇవి వచ్చేసి రూబీస్ ఇలాగనమాట. ఇది ఇలా వేసుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. వేసుకున్నప్పుడు మనకి నిండుగా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా సైడ్ అన్నీ కూడా చిన్న చిన్న పెండెంట్స్ వచ్చేసాయి. ఇది ఒక్కటే సింగిల్గా వేసుకుంటే సరిపోతుంది శారీస్ పైన. నేను చూపించాను కదా ప్రీవియస్ వీడియోలో శారీస్ అప్పుడు, అలా గ్రీన్ కలర్ బ్లూ కలర్ శారీస్ పైన పింక్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఈ చైన్ వేసుకుంటే లుక్ అంతా మారిపోయింది అనమాట. చాలా హెవీగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఒకవైపు ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది అండ్ అలాగే ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్ కాబట్టి చాలా బాగుంది ఈ చైన్. ఇది కూడా నాకు అరౌండ్ 3000 అలా పడిందండి. అంటే మంచి నేను స్టార్టింగ్లో తీసుకున్నాను. అండ్ ఇవి కూడా బీడ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. సో ఆ రేట్ అలా పడింది. పింక్ మొనాలిసాలో అండి. పింక్ మొనాలిసాలో తీసుకున్నాను. ఇట్లా కాంట్రాస్ట్ శారీస్కి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి. ఇది కూడా విక్టోరియన్ పాలిష్ వచ్చేసింది. అండ్ చైన్ అయితే ఇది. ఇట్లా లాంగ్ లెంత్ ఉన్నవి శారీస్ కట్టుకున్నప్పుడు బాగుంటాయి అన్నమాట వేసుకోవడానికి. సో ఇది. వీటికి కూడా నేను డోరీస్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తానండి. తీసి పక్కన పెట్టేసి దేనికి సపరేట్గా ప్యాకెట్స్లో పెట్టుకుంటాను. అలాగైతేనే మనకి వీటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి హడావుడ్లో అన్నీ తీసి ఒక బాక్స్లో వేసేస్తాము, అట్లానే ఉంచేస్తాము. ఆ టైంలో అలా వేసినా కూడా తర్వాత మీకు ఫ్రీగా ఉన్నప్పుడు దేనికి అది కవర్స్లో పెట్టేసుకోండి. లేకుంటే ఒక్కదానికి ఒకటి ఇలా తగిలాయంటే ఆర్టిఫిషియల్ కాబట్టి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనం ఇట్లాంటి బాక్స్ ఒకటి పెట్టుకున్నామంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బీడ్స్ చోకర్స్. ఇవి కూడా నేను
చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. అప్పుడు బాగా చోకర్స్ వచ్చాయి కదా, ఇవైతే పిల్లలకు కూడా పెట్టుకుంటే చాలా బాగున్నాయి అనమాట. సో 2 కలర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి గ్రీన్. ఇవి నార్మల్ బీట్స్ ఏనండి, హెవీ కాస్ట్ ఏం కాదు. ఇవి 2 అనమాట. గ్రీన్ ఒకటి, మెరూన్ ఒకటి తీసుకున్నాను. యూజువల్గా వాడే కలర్స్ ఇవే ఉంటాయి కాబట్టి మనకి. సో ఇది అయితే పిల్లలకు కూడా సూట్ అయింది మంచిగా, ఈ చోకర్ పెట్టుకోవడానికి. సో వీటిపైన సపరేట్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, బట్ నేను అవేమీ వాడలేదు. ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి అనమాట. ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నిజం చెప్పాలంటే. ఇవి 4 ఇయర్స్ అలా అవుతుంది, బట్ అలాగే ఉన్నాయి చూడండి, కొంచెం కూడా ఏం పాడవలేదు. సో ఇవి 2. అండ్ బీడ్ కలెక్షన్లో ఇంకొకటి వచ్చేసి ఇది మొజోనైట్ స్టోన్స్ తోటి మొనాలిసా బీడ్. అండ్ ఇది ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ అండి. ఇది నెక్ పీస్ లా అనమాట, అంటే ఒకటే సెట్ పెట్టుకునేలాగా. ఇది నేను రీసెంట్గా మా కజిన్ మ్యారేజ్ అయింది, అందులో హాఫ్ శారీ కోసం అని చెప్పి పర్టికులర్గా ఇది తీసుకున్నాను. హాఫ్ శారీ కొంచెం డిజైనర్ వేర్గా ఉంటుంది అనమాట, దానికి సెట్ మంచిగా సెట్ అయిపోయింది పెట్టుకున్నప్పుడు. యాక్చువల్గా ఇవి మొజోనైట్ స్టోన్స్ అండ్ ఈ బీడ్స్ కూడా ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ అనమాట. సో ఇది ఒక బీడ్ కలెక్షన్లో మంచి పీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి పెట్టుకుంటే కూడా చాలా బాగుంది సెట్. నాకు ఆ డ్రెస్కి మంచి సెట్ అయిందనమాట. సో ఆ డ్రెస్ కోసమే పర్టికులర్గా తీసుకున్నాను. ఈ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది కూడా నాకు కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడిందని చెప్పాలి. బట్ నేను మా ఇంట్లో మ్యారేజ్ కాబట్టి ఇంత కాస్ట్ పెట్టి తీసాను. ఇది అరౌండ్ 4000 వరకు పడింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా. ఇవి మొజోనైట్స్ అండి, అంటే మనకు చూస్తే దగ్గర నుంచి చూస్తే క్వాలిటీ తెలుస్తుంది. సెట్ కూడా పెట్టుకుంటే మంచి హైలైట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ సెట్. అండ్ లావెండర్లో కంప్లీట్ విక్టోరియన్ తోటి ఒకటి ఉంది. ఇది కూడా కంప్లీట్గా లాంగ్ అనమాట. ఇది మొత్తం చైన్ మొత్తం విక్టోరియనే వచ్చేసింది. మొత్తం చైన్ అంతా విక్టోరియన్ పాలిష్ వచ్చేసింది. అండ్ బీడ్స్ ఏమో లావెండర్ అనమాట. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సెట్. అంటే ఇవి నార్మల్గా వేసుకున్న వాటికంటే కూడా ఆ పర్టికులర్ డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు ఆ డ్రెస్కి సూట్ అయ్యేలా వేసుకుంటే చాలా అంటే చాలా లుక్ ఇస్తుంది. అండ్ ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ గుట్ట పూసలో వచ్చింది, లావెండర్ ట్రెండ్ అండ్ విక్టోరియన్తో పాటు వచ్చింది కాబట్టి తీసుకున్నాను ఈ సెట్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ మీరేమన్నా అడ్వైజెస్ ఉంటే తప్పకుండా మెన్షన్ చేయండి, ఆ కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ మాకు తెలుస్తుంది, అలాగే చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో అడ్వైజెస్ ఇవ్వడం అయితే మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.